ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం, రాష్ట్ర రైతాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వీళ్ళు ఈ సబ్ కమిటీ వేసిందే టైం పాస్. సబ్ కమిటీ వేసిందే రైతు బంధు ఎగ్గొట్టేందుకు, రైతు భరోసాలో కోత పెట్టేందుకు. నేను అడిగిన ఇయ్యాల ఉద్యోగస్తులకు నేను ఇయ్యా రైతు బంధు అని ఎలక్షన్ ముందు చెప్పలే. ఉద్యోగస్తులు వాళ్ళ తల్లిదండ్రి వ్యవసాయదారులైతే ఆ ఉద్యోగస్తుడు వ్యవసాయ కుటుంబం నుంచి వస్తే సాయంత్రం పూట ఉద్యోగం అయిన తర్వాత పోయి వ్యవసాయం చేయడా? మరి ఆయనకు భూమితో ఉన్న కనెక్షన్ ఎందుకు కట్ చేస్తున్నావు? ఆయనను రైతుకు ఎందుకు గుర్తిస్తలేవని అడిగినా సమాధానం చెప్పలేదు. అదేవిధంగా పాన్ కార్డు కింద పెడితే ఇవాళ దాదాపు 1,30,00,000 పాన్ కార్డులు ఉన్నాయి తెలంగాణలో. మరి వాళ్ళందరికీ కట్ అంటే ఇక మిగిలేది ఎవడు ఆలోచించమని కోరిన. ఐటీ అంటున్నావు, ఇవాళ పాపం ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళల్లా రైతు బిడ్డలైన ఐటీ ఉద్యోగులు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు. మరి రేపటి రోజున ఐటీ కట్టేటోళ్ళందరికీ తీసేస్తా రైతు బంధు అంటే ఎవడు మిగులుతాడు? అందుకే నేను అడిగినా దానికి సమాధానం లేదు. ఎటు పెట్టి వీళ్ళ సిద్ధాంతం ఒకటే, ఎలక్షన్లకు ముందేమో అందరికీ అన్ని, ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి కదా కొందరికే కొన్ని, అట్లా కటింగులు పెట్టి ఏదో రకంగా తప్పించుకోవాలన్న ఎజెండా తప్ప వీళ్లకు చిత్తశుద్ధి మాత్రం లేదు.